పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవ, నా రక్షణకర్త, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, నీ వాక్యం చదవబోచుండగా పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 20వ అధ్యాయం చదవబోచుండగా ప్రభా, నీవు నాకు మాకు ఏం చెప్పాలనుకుంటున్నావో దాన్ని గ్రహించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 20వ అధ్యాయం చదువుకుందాం. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించువాడు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును కోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గుచ్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. యథార్థవర్తనునకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతననుకొనదగిన వాడెవడు. వేరువేరు తూనిక రాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగ చేసినవే. లేమికి భయపడి నిద్రయంది ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనను, అవతలకు వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివినిచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకం గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. కావున వదురుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనీక రాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలం కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరచుకొనును. యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్.